गुरु साक्षात् गुरु परमात्मा तस्मै श्री गुरुदेव नमः गुरु ब्रह्मा गुरुदेवा गुरु साक्षात् गुरु परमात्मा गुरुशे नमः ओम रामते नमः श्रीरामदूताय नमः वायुपुत्राय नमः श्रीरामांजनेय नमः भक्तांजनेय नमः पटाभिंजनेय नमः गिरांजनेय नमः श्रीराम जय जय राम श्रीराम जानकी राम जय जय राम श्रीराम जानकी राम 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 हरे राम भजे राम जय जय राम श्रीराम सीताभिराम लोकाभिराम गिरांजनेय भक्तांजनेय जय जय श्री राम जय जय राम जय जय राम जानकी राम हरे राम श्रीराम लोकाभिराम गिरांजनेय पटाभिंजनेय जय रामदूता श्रीरामदूता लोकाभिराम गिरांजनेय भक्तांजनेय जय रामदूता श्रीरामदूता ओंकार जय राम जय जय राम जानकी राम लोकाभिराम गिरांजनेय पटाभिंजनेय जय रामदूता श्रीरामदूता सीताभिराम लोकाभिराम गिरांजनेय भक्तांजनेय जय राम जय जय राम जय जय राम जानकी राम जय जय राम सिया राम जय राम सिया राम 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 जय जय राम जानकी राम हरे राम लोकाभिराम राम राम लोकाभिराम गिरांजनेय भक्तांजनेय जय रामदूता जय శ్రీరామ్ జై జై రామ్ జై జై రామ్ ఎట్లా మాట్లాడాలి చెప్పు. మేము మా ముత్తాత నుంచి దేవుడు అన్నాడు, నిజమైన దేవుడు. గవర్నమెంట్ వాళ్ళు అమ్మిన భూములు దేవుడు గుడి దాకా మొత్తం పోసుకొచ్చిన మట్టి మాకు దేవుడు కావాలని మేము ఒప్పుకున్నాము. జర దూరంగా పెట్టుకోవాలి, మాకు అర్ధ ఎకరా భూమి ఇవ్వాలి, దేవుని సాక్షిగా మంచిగా దేవుని. ఏం గుడి ఇది? ఏం గుడి? స్వామి గుడి. ఎన్నేళ్ళు అవుతుంది గుడి? మా ముత్తాతను కూడా చూడలేదు, అప్పటి నుంచి ఉన్నాయి దేవుడు, అప్పటి నుంచి ఉన్నాయి దేవుడు. ఏది కావాలంటే మాకు అది అవుతున్నాయి. మాకు సత్యంగా దేవుని తోటి మా ముత్తాత నుంచి దేవుడు ఉన్నాడు గిడ. ఇప్పుడు ఏమైంది మరి? ఎందుకు ఇది మాకు దర్శనం చేయడానికి రాని పోని మాకు డెవలప్ మంచి కావాలి అని మేము ఒప్పుకుంటున్నాం. రోడ్డు మీద మంచిగా కావాలి. రోడ్డు ఏం చేసారు మరి? రోడ్డు మొత్తం దేవుని దాకా మట్టి పోసుకొచ్చిండ్రు. అది జర దూరంగా పెట్టుకోవాలి. అవతలంగా రోడ్డు అవతలంగా జాగ ఉందా వాళ్ళకి? వస్తున్నాయి జాగా, ఎవరు పట్టించుకోలేక అటవులుగా పెట్టి చెప్పలేక ఎవరు ఇనకుంటా కలెక్టర్ సాబ్ కూడా మేము కరెక్ట్ ఇచ్చినాము, అవి ఇచ్చినాము, లెటర్ ఇచ్చినాము, అది కూడా పట్టించుకోక దగ్గరంగా పోసుకొచ్చిండ్రు. ఇది దూరంగా పోసుకోవాలి, రోడ్డు దూరంగా పోవాలి, రోడ్డు దూరంగా పోవాలి. దేవునికి ఏమైనా గుడి కట్టే మాకు మంచిగా డెవలప్ చేయాలి, ఇంత సంధానం ఏదో చేసి మాకు కూడా ఇంత మంచిగా సాయం చేయాలి. ఈరోజు దేవునికి రోడ్డు దగ్గరేసిర్రు. మాకేందంటే రోడ్డు మాత్రం కొంచెం దూరంగా చేయాలి. దేవునికి మాకు ఏంటంటే ఈ 184 సర్వే నెంబర్, ఇది సర్వే నెంబర్ మేడిపల్లిది, పల్లెజలక తండది, ఇద్దరు సిమారు అంటే మేడిపల్లికి ఎక్కువ ఉంటుంది. మేడిపల్లికి దేవుడు ఇప్పుడు ఏంటంటే దాని గురించి మాకు రోడ్డు దగ్గర సరే రోడ్డు వేసుకొని రోడ్ కాడ మేమేమి రోడ్డుకి ఏమి ఆపుతలేవు. మాకు దేవుని అనేది గుడి అనేది ఇప్పుడు దేవునికి గుడి సౌకర్యం ఇవ్వాలి. ఒక్క 300 గజాలు 400 గజాలు మాత్రం దేవునికి కంపల్సరీ గుడి ఇవ్వాలి. గుడి ఇవ్వకపోతే మాకు మాత్రం బాగుండవు. ఆర్డీఓకి ఇచ్చినావు లీడరు, ఆర్డీఓ పట్టించుకోలే. మళ్ళీ మన ఈ ఎమ్మెల్యేకి కూడా ఇచ్చినావు, ఎమ్మెల్యే కూడా పట్టించుకోలే. ఎవ్వరు పట్టించుకోలే. ఈ రోడ్డు ఇప్పుడు మా హిందుస్థాన్ దేవస్థాన్ అని ఈయనకు మేము ఊకుంటున్నాం. అదే మసీదు ఉంటే ఊకుండ్రా, అదే మసీదు ఉంటే మసీద్ అని మా హిందుస్థాన్ దేవులని మేము మెలసగా పూడేస్తున్నారు దేవునికి. అదే మసీదు ఉంటే ఇలా ఊకుండ్రా. మా దేవునికి ఇంత తవర్తన ఎందుకు చేస్తున్నారు? మాది ఇది ఇప్పటిది కాదు, జమాన దేవుడు. మేము ఏదైనా మొక్కిపోతే ఈడ మొక్కిపోతే మాకు ముందర పోయినా ఏదైనా ₹1 రావాలి దేవుడు అంటే. ఒక కష్టం చేస్తే ఒక 500 కాడ 7 రూపాయలు మా దేవుడు మరి ఆయన ఇది ముక్తి ఫలం చూపెట్టేది వరం ఇస్తుండు. ఈ రోజు మాత్రం ఈ దేవునికి మాత్రం రోడ్ దగ్గర వేస్తున్నారు, మట్టికి మాత్రం దగ్గర బూరేస్తున్నారు. మాకేం చేస్తారో సరే రోడ్ వేసుకోలే, కానీ మాకు మాత్రం ఈ కంపల్సరీ గుడి మాత్రం కావాలి. దేవుని గుడి మాత్రం కంపల్సరీ చేయాలి. ఆర్డీఓ ఇచ్చిన ఒక లీటరు ఆర్డీఓ పట్టించుకోలే. మన ఆయన ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చిన కదా, ఎమ్మెల్యే యాచారి చెప్పిండు. యాచారి కూడా మన ఆర్డీ తోటి మాట్లాడిండు. యాచారి మన అమల్గల యాచారి ఆర్డీఓకి మాట్లాడితే ఆర్డీఓ కూడా పట్టించుకోలే. ఆర్డీఓ కూడా అట్లనే ఇంకా రెడీ కింద పెట్టిండు. మా యాచారి కూడా చేసిండు, మా తండ సర్పంచ్ కూడా మాట్లాడిండు. దాని గురించి ఇప్పుడు దేవునికి మాత్రం మాకు ఒక గుడి కట్టియాలి అంత దయచేసి. ఏంటంటే ఈ గుడి మాత్రం కంపల్సరీ మాకు కావాలి. ఇక్కడ గుడి లేనిది మాకు దేవాలయం నడవద్దు. మేమైతే 24 గంటలు చేస్తే దేవునికి పూజ చేస్తున్నాం, దేవుని భక్తి చేసి భక్తి మీద తిరిగేటోళ్ళం మేము. మాకు మాత్రం అందరు మన నమస్కారం, గుడి మాత్రం కావాలి. ఈ గుడి కాడ మొత్తం ఆడకుతున్నా గుడి ఎదురు కూడా సీసీ కెమెరా కూడా పెట్టేసారు. సరే సీసీ కెమెరా పెట్టించుకొని మాకు గుడి మాత్రం కంపల్సరీ కావాలి. సీసీ కెమెరా పెట్టించుకొని
మేము కాదంటలేదు, మా గుడి కావాలి కంపల్సరీ ఇయ్యాలా. ఇప్పుడు మీరు సీసీ గుడి గురించి అడుగుతున్నారు అని చెప్పి ఏమైనా పనులు చేస్తారని చెప్పి సీసీ కెమెరాలు పెడతారా? గుడి కూడా పెట్టేస్తారు, సిసి కెమెరా కూడా పెట్టించారు. మరి హిందుస్థాన్ దేవస్థానం మేము ఊకుంటున్నాం, ఇలా మేము ఊకోవు. అదే మసీదు ఉంటే ఊక్కుంటారా? ఇలా మా దేవుడు అని మేము ఊకుంటున్నాం. మా హిందుస్థాన్ దేవుడు ఎందుకు పట్టిస్తలేదు గవర్నమెంట్ కి? ఎందుకని ఇంత గుడి కడుతున్నాం, ఎందుకు అయిపోయారు? మాకు ఎందుకు పట్టిస్తలేదు ఈ దేవుడు? మా దేవుడు గుడికి కావాలి, కంపల్సరీ బాగుంటాం. మేము ఎట్లా పోరాడతాం? మాకు ప్రాణం పోయినా సరే దేవునికి మాత్రం నిలబెడతాం. దేవుడు ఎక్కడ పోయినా దేవునికి ఎలా పూడేస్తాం, దేవునికి ఎక్కడ ఎత్తుకుపోతాం అంటే అది మాత్రం మా ప్రాణం పోయినా సరే దేవునికి మాత్రం మేము పోనీ నుంచి. దేవునికి మాకు కంపల్సరీ గుడి కావాలి. ఆడ ఈ గుడి కట్టిస్తారు, ఏదో పని చేస్తారు, దేవునికి ఆడ గుడి గిడ పెట్టేస్తారని సిసి కెమెరా కూడా పెట్టిస్తారు. సిసి కెమెరా పెట్టుకోవాలి, మా గుడి మాత్రం దేవునికి కంపల్సరీ పెట్టించుకోవాలి. మాకు దేవునికి గుడి లేకుంటే బాగుండే మాకు అంతే. సిసి కెమెరాలో పెట్టినా మేము భయపడం, ఏది పెట్టినా మేము భయపడం. మేము మాత్రం తెగబడేది పెట్టుకునే తెగబడతాం. గుడి మాత్రం కావాలి మాకు, గుడి కంపల్సరీ కావాలి, గుడి మాత్రం పెట్టుకోవాలి. ఏ వాడైనా ధర మాకు పెద్ద సౌకర్యం చేయాలి, మాకు గుడి ఇవ్వాలి. ధర మాటలు కూడా పట్టుకోలేదు. యాచారి వేసుడు ఫోన్ చేసి మరి ఇప్పటిదాకా దేవుని కాడ ఏది మా ప్రస్తుతానికి పట్టించుకోవాలి. రాజకీయ ఎవరు ఆచార్య చెప్పినాక కూడా రోడ్డు పోసారు, మళ్ళీ అట్లా రోడ్డు పోసిరు పదానికి ఎవరు పట్టిస్తారు? ఇప్పుడు నెల 2 నెలలు అవుతుంది. ఇప్పుడు దగ్గర ఆచార్య ఆడియో ఫోన్ చేసి చెప్పాడు, అయినా గుడి కాడ సరే ఎవరు పట్టిస్తలేదు దేవుడు. అయితే హిందుస్థాన్ దేవుడు అని మేముకుంటామా? అదే మసీదు ఉంటే ఈ వరకు ఎంత పోరాటం జరుగు. ఈడ గుడి కట్టిస్తారు, ఈడి కూడా సిసి కెమెరా పెట్టించారు. సిసి కెమెరా పెట్టి దానికి సిసి కెమెరా పెట్టకపోతే మేము పని చేయవిడా చేస్తాం, ఎట్లా వేస్తాం? మేము పోరాటం చేస్తాం. గుడి మాత్రం కంపల్సరీ గుడి పని చేస్తారు, పక్క గుడి కంపల్సరీ పెట్టిస్తాం. ఇప్పటి కాకుండా ఇంకా నెలకైనా గుడి పెట్టిస్తా ఇది కంపల్సరీ. ఎవరైనా బిస్మిట్ పెట్టిస్తా అంతే. మాకు గుడి లేదు, మేము గురైవిడా దేవునికి రోడ్డు మీద మాకు ఇప్పటి నుంచి కాదు మా ఎన్నో తరాలు దేవుడు. ఇవాళ మీరు తీసుకుపోయి ఇక్కడ వేస్తాం అంటే మేము వేసేటోళ్ళం. మేము ఇది కాదు, మా ప్రాణం పోయినా సరే దేవునికి మాత్రం ఇడివో. మేము ఏం పూజ చేశారు? ఏంది పూజ చేసినాం? పెట్టించినప్పుడు దేవునికి ఒక పూజ పెట్టించినప్పుడు ప్రతి ఒక్క శనివారం మంగళవారం వస్తా నేను దీపం ముట్టిస్తా. ఒక్క శనివారం తప్పేది లేదు, ఒక్క మంగళవారం తప్పించేది లేదు. ఈడ దీపం ముట్టిస్తా, నేను కొబ్బరికాయ కొడతా, నేను పూజలు పెట్టిస్తా. పిల్లలు మాకు ఎక్కడైనా బండికి పోతారు, ఆటోకి పోతారు, వాళ్ళు వచ్చి కూడా కొబ్బరికాయలు పొట్టిస్తారు. వాళ్ళు మీకు ఈడ మొక్కిపోతారు. ఏదైనా పోయినా వాళ్ళకి వరాలు ఇచ్చే దేవుడు. మాకు ఇలా ఈ దేవునికి మట్టి దగ్గర వచ్చి మట్టి ఎంత దూరం వచ్చారు, ఆడ ఉంది మాకు గోడ, ఆడ గోడ వచ్చి గీడేసారు. ఈ చెట్టు కూడా కులగొట్టిపోయారు. మరి దేవునికి పస్తది ఏంది? దేవునికి ఎందుకు పట్టిస్తారు మా దేవునికి? అయితే మా దేవునికి అంతా ఇది అన్యాయం అయిపోయిందా? ఈ దేవుడు ఏమైనా అంతా ఇది అయిపోయిందా? మాక దేవునికి మాత్రం కంపల్సరీ మాకు ఆదించుకోవాలి. దేవుని మాత్రం కంపల్సరీ మాకు గుడి కావాలి.